హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని సారీస్ అయితే కనుక దట్టు పార్టీ వేర్ రిలేటెడ్ని అండర్ బడ్జెట్లో అయితే కనుక షేర్ చేయడానికి ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని అయితే కనుక తీసుకున్న కలెక్షన్ని షేర్ చేస్తానండి. షేర్ చేయడానికి ఆల్రెడీ తీసుకొచ్చాను. సో చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్లోవి, అలాగే ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ అనమాట. సో ఫస్ట్ అయితే కనుక ఈ సారీ అండి. అలాగే వీటిల్లో ఇప్పుడు నేను చూపించేది ఈ సారీ కానీ సో బాలీవుడ్ స్టార్స్ కూడా కట్టుకున్నటువంటి సారీస్ అండి. కంప్లీట్ పార్టీ వేర్ హై ఎండ్ లుక్ ఇచ్చేటటువంటివి, కాక్టైల్ పార్టీస్కి వీటన్నిటికీ కూడా బాగా సూట్ అయ్యేటటువంటివి. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇప్పుడైతే కనుక ట్రెండ్కి తగినట్టుగా చక్కగా అయితే కనుక ఉన్నటువంటి కలెక్షన్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక చూడబోతున్నామండి. కలర్కి అయితే మాత్రం ఫిదా అవ్వాల్సిందే. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా కంప్లీట్ హెవీ చినాన్ ఫ్యాబ్రిక్ పైన మనకి వర్క్ అయితే కనుక వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా బుట్టితో అయితే కనుక వచ్చిందండి. వెరీ అట్రాక్టివ్ కలర్ చెప్పాలంటే అస్సలు అయితే కనుక మిస్ చేసుకోవద్దు. ప్రజెంట్ ఉన్న వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్గా అయితే కనుక మనకి ఇవి మ్యాచ్ అయిపోతాయి. అవుట్లైన్ అంతా కూడా ఇది మనకి స్కాలప్ కట్ అండ్ శారీ మీదనే మనకి వర్క్ వచ్చిందండి. ఇదేం అసలు లేస్ బార్డర్ లాగా అలా కాదు, మీకు బ్యాక్ సైడ్ చూస్తే కూడా తెలుస్తుంది. కంప్లీట్గా దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. సో ఇట్లాంటి వర్క్ వచ్చేవి జనరల్గా చాలా వరకు అయితే కనుక ఇష్టపడతారు. సో ఇలా అయితే కనుక ఉంటుంది మనకి శారీ కాంబినేషన్. సో చూడొచ్చు, మీకు కనుక నచ్చిందని అనుకుంటే కనుక అసలు మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదైతే కనుక మొత్తం అంతా కూడా చక్కగా జరీ వర్క్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా మీరు చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. అంత అందమైనటువంటి చీర అని చెప్పాలి. అండ్ కొన్నిట్లో కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే కనుక మనం సారీ అంతా కూడా చూడబోతున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మనకి ఈ జరీ బూటీ ఏదైతే వచ్చిందో గోల్డ్ కలర్లో ఈ బూటీ అయితే కనుక చక్కగా వచ్చేసింది. సారీ లెంత్ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక కంప్లీట్గా కాంబినేషన్ సారీ అండి. సారీ కూడా చక్కగా వర్క్ బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట. హెవీ వర్క్ బ్లౌజ్ అండి. సో స్టిచ్చింగ్ చేయించుకుంటే కూడా చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. ఇదైతే కనుక బ్లౌజ్ పీస్. ఫ్రంట్ అయితే కనుక మనకి ఇక్కడ అటాచ్ అయ్యి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్స్ అయితే కనుక వర్క్ అటాచ్ చేసేదే కనుక ఇచ్చున్నారనమాట. ఇది ఫస్ట్ ఫ్రంట్ సైడ్. ఇదైతే కనుక మనకి ఇట్లా చూడొచ్చు బ్యాక్ సైడ్. ఇది కంప్లీట్గా బ్లౌజ్ లుక్ అండి. వెరీ క్లియర్గా అయితే కనుక చూపించేశాను. సో ఇదైతే కనుక మనకి హ్యాండ్ పార్ట్కి కానీ లైక్ స్లీవ్లెస్గా కానీ మీరైతే కనుక అలాగా డిజైన్ అయితే కనుక చేంజ్ చేసేసుకోవడమే. మనకి ఫ్యాబ్రిక్ కంఫర్ట్ సరిపోయిందని బట్టి. ఇదైతే కనుక ఓవరాల్గా అండర్ బడ్జెట్లో ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ కోసం అయితే కనుక తీసుకొచ్చినటువంటి మన ఫస్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ అయితే కనుక ఇదొక శారీ షేర్ చేస్తాను. కలర్ అయితే మాత్రం చాక్లెట్ బ్రౌన్లో అయితే కనుక వచ్చేసింది. మంచి క్వాలిటీ అనమాట. లైక్ ఇప్పుడు స్పేస్ సిల్క్స్ ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇట్లా షైన్ అయ్యేటటువంటి ఫ్యాబ్రిక్. సో ఆ పర్టికులర్లో అయితే కనుక వచ్చిందనమాట. లైక్ కొంచెం జిమ్మిచూ కాన్సెప్ట్లో ఉందని చెప్పొచ్చు. సో ఇదైతే కనుక కాంబినేషన్. దీనిలో జిమ్మిచూ అండ్ మనకి ఈ స్పేస్ సిల్క్ శారీస్ని బట్టి అయితే కనుక ఫ్యాబ్రిక్ డిపెండ్స్ని బట్టి మనకి ప్రైసెస్ కూడా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. చక్కగా వర్క్ రిలేటెడ్లో అయితే కనుక ఎగ్జాక్ట్ ఇదే ఫ్యాబ్రిక్ మీద మనకి ఇంత చక్కగా వర్క్ వచ్చేసింది. చక్కగా మీరు స్లీవ్లెస్గా కానీ హై నెక్ కానీ బోట్ నెక్ కానీ అయితే కనుక పెట్టుకుని చక్కగా అయితే కనుక కుట్టించే చేసుకోవచ్చు. సారీ అయితే కనుక ఓపెన్ చేద్దామండి కంప్లీట్ లుక్ ఎలా వచ్చిందనేసి. ఇదైతే కనుక సారీ మొత్తం అంతా కూడా సింపుల్గా గోల్డ్ కలర్ గొలుసు కుట్టు ప్యాటర్న్లో అయితే కనుక బార్డర్ అనేది వచ్చేసింది. ఇదైతే కనుక పళ్ళు ప్యాటర్న్ కంటిన్యూషన్ సారీ అంతా కూడా మనకి ఇట్లాగా గోల్డ్ కలర్ షేడ్ పైన ఈ విధంగా ఉందని చెప్పొచ్చు. ఇదంతా కూడా సారీ మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఉండింది. కాంట్రాస్ట్లో కూడా మనం బ్లౌజ్ అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా చేసుకోవచ్చు. ఇదైతే కనుక కట్ చెంగు పాయింట్ అండి. సో ఇట్లా ఉంటుందన్నమాట సారీ. చాక్లెట్ బ్రౌన్ దీనికి ఎగ్జాక్ట్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా చక్కగా జరీ వర్క్లోని లుక్ అయితే కనుక బాగా హైలైట్ చేసింది ఏదైనా ఉంది అంటే కనుక అది బ్లౌజ్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు నేను మీకు దీనిలో ఆల్రెడీ నా దగ్గర ఉంది బ్లూ సారీ. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకున్నది. అండ్ దీనిలో నేను మీకు పింక్ కూడా షేర్ చేశాను. బిలో 500 రేంజ్లోనే మనకైతే కనుక ఇలాంటి సారీస్ ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ బోల్డ్ అన్ని కలర్స్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది. ఇందులోనే అయితే కనుక ఎగ్జాంపుల్ కింద ఇది వేరే వర్క్లో వచ్చిందండి. దీనిలోనే మనకైతే కనుక జార్జెట్ మెటీరియల్లో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పరంగా అయితే కనుక ప్రైజెస్ అనేది అవైలబుల్గా ఉంటూ ఇలా కాంబినేషన్స్ అయితే కనుక వచ్చాయన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే కనుక. వన్స్ మనం స్టిచ్చింగ్ అది చేయించుకుంటే మెహందీ ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి మనం గేరా స్కర్ట్ టైప్ లైక్ క్రాప్ టాప్ స్టైల్లో కూడా వీటిని డిజైన్ చేయించుకోవచ్చు అండి. కొంచెం యూనిక్గా ఉంటాయి అండ్ అండర్ బడ్జెట్లో కూడా అయిపోతాయి. సమ్ టైమ్స్ శారీగా కూడా ఇట్లాంటివి చాలా ఫ్యాన్సీ లుక్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగా కనబడుతుంది అనమాట కట్టుకున్నప్పుడు కూడా. ఇలాంటి గ్రీన్ కలర్ ఖచ్చితంగా పెట్టుకోండి, బాగా కనిపిస్తుంది. అండ్ ట్రెండ్ కూడా నడుస్తుంది ప్రజెంట్ ఈ కలర్. ఇదైతే కనుక బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్లో అయితే కనుక వచ్చేసింది అనమాట. మొత్తం అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్లోనే ఫ్లవర్ డిజైన్ అండ్ మధ్యలో అయితే కనుక సీక్వెన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్తో వచ్చింది మనకి. సారీ అయితే కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. కాంట్రాస్ట్ అయితే కనుక అవుట్లైన్ వచ్చేసి మనకి పింక్ కలర్
ఇవి ఒకప్పుడు బాగా ట్రెండింగ్ నడుచుండే అనమాట. ఇలా గోల్స్ కుట్టు ప్యాటర్న్ స్కాలప్లో అయితే కనుక బార్డర్ వస్తూ వచ్చేసాయి. అండ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా చాలా బాగుంటాయండి. కుట్టించి వేసుకున్న తర్వాత కాంట్రాస్ట్లో కూడా వేసుకోవచ్చు. లైక్ పింక్ బార్డర్ లాగా ఉంది కాబట్టి పింక్ లైక్ బ్లౌజెస్తో అలాంటి వాటితో కూడా మనం చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ స్టైల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో కాంబినేషన్ కూడా జార్జెట్ మెటీరియల్ పైన, ఇప్పుడు ఇంతకుముందు నేను మీకు జిమ్మిచ్చి చూపించినట్టుగానే ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది. దీనిలోనే మనకి రస్ట్ కలర్లో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ సారీ అయితే కనుక చూస్తే గుర్తుపడతారు. కలర్ కాంబినేషన్ అసలు చాలా అంటే చాలా బాగుండింది. ఆల్రెడీ నేను రస్ట్ కలర్ సారీ నేను కట్టుకోవడం జరిగింది, మీకు చూపించడం కూడా జరిగింది అనమాట. సేమ్ మనకైతే కనుక అదే హై అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీలో సేమ్ ప్రైస్లో అయితే కనుక మనకి దీనిలో కూడా 2 కలర్స్లో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్స్ రెండింటికి రెండు కూడా సూపర్ అనమాట. డి అంటే డి అనేటట్టే ఉన్నాయి. ఇదైతే కనుక మనకి శారీ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి చూపెడతాను. మీ కన్నంట్ ట్యాప్ అయితే అక్కడ కొనుక్కోండి, లేదంటే ఇక్కడ కొనుక్కోండి. ఆ శారీ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో షేర్ చేశాను. ఇదైతే కనుక బ్లౌజ్ పీస్ అనమాట. ప్లెయిన్లో వచ్చేసి మనకి కంటిన్యూషన్ శారీ బార్డర్ అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక కట్ చెంగు పాయింట్ కంటిన్యూషన్ అయితే కనుక మనకి బార్డర్తో మధ్యలో బూటీతో అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చేస్తుందండి. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ కంప్లీట్ బూటీ అయితే కనుక వస్తూ ఈ విధంగానే వచ్చింది. ఒకవేళ మీకు డార్క్ బ్లూ ప్యాటర్న్ సిస్టమ్ ఉంటాయి అని అనుకుంటే కనుక అవి ఇలా వెళ్ళిపోవచ్చు. లేదంటే రస్ట్ కలర్ కావాలంటే కూడా దీనిలో మనకి కలర్ చార్ట్ అనేది 2 కలర్స్లో లాంచ్ అయిందండి. మీకు ఏ కలర్ నప్పుతుంది అనుకుంటే కనుక మీరు ఆ కలర్ ప్రకారంగా అయితే కనుక చూస్ చేసి తీసుకోవచ్చు. అన్నిటి లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చాయిస్ మీ ఇష్టం కలర్ కాంబినేషన్స్ది. ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో కూడా మంచి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే రన్ అవుతున్నాయి. అందులో అయితే కనుక బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీలో అయితే కనుక మంచి కలర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఒక చక్కని సారీ అండి. మంచి అవుట్లైన్ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా వస్తుంది ఈ సారీ. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ షేర్ చేస్తాను. ఇదైతే కనుక మనకి కంప్లీట్గా హెవీ లుక్లో ఉండేటటువంటి ఆల్ ఓవర్ సీక్వెన్స్ రిలేటెడ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బల్కీగా హెవీగా జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చేసినటువంటి ప్యాటర్న్ అనమాట. సో మీకైతే ఓపెన్ చేసి ఇది కూడా చూపెడతానండి. వీటిలో కూడా కలర్ చార్ట్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. నేను ఎప్పుడు రెగ్యులర్గా రెడ్, బ్లూ లైక్ ఇలాంటివి చూపెడుతున్నాను, పింక్ ఇలాంటివి కాబట్టి కొంచెం అయితే కనుక డిఫరెంట్ కలర్ పైన నేను వెళ్ళాను. దీని లింక్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను. పక్కనే కలర్ చార్ట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు అలా తీసుకోవాలనుకున్నా కానీ తీసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు మనం చూడబోతున్నాము బ్లౌజ్ పీస్. ఇదైతే కనుక మనకి ముక్మల్ క్లాత్ లేకపోతే వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇలా కూడా చెప్తాం కదా, దానిపైన అయితే కనుక వస్తూ ఈ విధంగా వచ్చిందనమాట. ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ పైన వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి సారీ అనేది కంటిన్యూషన్ స్టార్ట్ అయిందండి. ఈ వర్క్ కూడా మనకి ఏంటంటే నార్మల్గా దొరికేది కాకుండా అంటే ఇది ఉంది కదండి సైజ్ పెచ్చు అండ్ లోపల కూడా డబుల్ వర్క్లో అయితే కనుక దీన్ని హైలైట్ చేశారనమాట. ఇదైతే కనుక స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర నుంచి కూడా మనకైతే ఈ వర్క్ వచ్చేసింది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి కింది సైడ్లో ఇట్లా మళ్ళీ ఎక్స్ట్రా ఫ్రిల్స్తో అయితే కనుక సెకండ్ బార్డర్ లాగా కూడా దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ క్లోజప్ లుక్లో కూడా మీరు చూడవచ్చు, మీకు అర్థమవుతుంది. బార్డర్కి మళ్ళీ అయితే కనుక ఫ్రిల్స్తో సెకండ్ బార్డర్ లాగా హైలైట్ చేశారనమాట. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకి ఈ విధంగానే వెళ్ళిందండి. సో కొంచెం క్లాసీ అండర్ బడ్జెట్ పార్టీ వేర్ కావాలి అని అనుకుంటే కనుక ఈ వెడ్డింగ్ సీజన్కి అట్లా గిఫ్టింగ్ కనైనా మీకైనా సరే కొంచెం యూనిక్ ప్యాటర్న్ ట్రై చేయాలనుకుంటే కనుక ఒక్కసారి చూడండి. వీటిలో అయితే కనుక కలెక్షన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇలా ఉంటుంది శారీ వేసాక. మీరు ఇంకేదైనా డార్క్ కలర్ కాంట్రాస్ట్తో కూడా అయితే కనుక వేసుకోవచ్చు. పైన సైడ్ కూడా మనకి పళ్ళు సైడ్ కూడా డబల్ బార్డర్ అయితే కనుక వచ్చేస్తూ శారీ అయితే కనుక క్లాస్గా ఇలా ఉంది. కొంచెం డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్ అనుకునే వాళ్ళకి మేబీ ఇలాంటివి అయితే కనుక నేను నప్పుతాయని అనుకుంటున్నాను అనమాట. సో ఇలా ఉంటుందండి. ఇది క్లోజప్ లుక్లో అయితే కనుక ఒకసారి శారీ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ లైక్ ఆ సీక్వెన్స్ ప్యాటర్న్ అన్నిటినీ కూడా మీరు చూసుకోవచ్చు. సో టోటల్గా ఈరోజు మన వీడియోలో 5 డిఫరెంట్ శారీస్ అయితే షేర్ చేశాను. ఇవాళ నేను కట్టుకున్నటువంటి ఈ ప్లెయిన్ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. అండ్ కాంట్రాస్ట్ నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ అండ్ జ్యువెలరీ కూడా సేమ్ మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ నేను మీకు 2 days బ్యాక్ వీడియోలో అయితే కనుక షేర్ చేసేసానండి ఇవన్నీ కూడా. సో చెక్అవుట్ చేయండి, అందులోంచి అయితే కనుక మీకు కనపడతాయి. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. అప్పుడైతే కనుక ఇలాంటి కలెక్షన్స్ డెఫినెట్గా మీకు డైలీ మనం అప్డేట్ ఇస్తూ ఉంటాం కాబట్టి మీరు ఫాలో అయితే కనుక వచ్చేస్తాయి, మీరు చూసుకోవచ్చు. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టేసుకోండి. స్టాక్ అవుట్ అవ్వకముందే హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోవడానికి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంటే కనుక మీకు హెల్ప్ అవుతుంది. ఇదండి వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.